ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం అని బాధపడుకొని నామాన్ని పరుచుకుందాం, తీసుకుందాం. ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం తేరి పుణ్యదినం, తేరి పుణ్యదినం. ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం. రాజుల నేరే రాజు తెలిసెను పశువుల పాటలో, పాపుల పాలిక రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో. రాజుల నేరే రాజు తెలిసెను పశువుల పాటలో, పాపుల పాలిక రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో. భయము లేదు మనసులో, జయము జయము జయము. భయము లేదు మనసులో, జయము జయము జయము. ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లి భయభక్తితో, పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ గీతితో. గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లి భయభక్తితో, పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ గీతితో. జయనాథమై భూమిలో అభిధ్వనించెను ఆదిలో, జయనాథమై భూమిలో అభిధ్వనించెను ఆదిలో. ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. మరి రాణి ఓ నిలబడి పాడుకో. ఓ మరి రాణి పో.
బొమ్మ దీంట్లో కనపడతావు పోవే అటు ఆరాధన జీవితమే అలాగా తర్వాత రిప్కా తర్వాత సంధ్య దుర్గా ఆరాధన చేసింది
ప్రసరించే పరిశుద్ధ దూతగానాలై పరలోక కాంతి ప్రసరించే పరిశుద్ధ దూతగానాలై వరసుతులిలను ఉదయించెను వలదన్న భీతి ఇలపై అందాల తారను అలాగే చూడి ఆ శాంతిలో చింత తీరేనుగా నరగోరె మంద కాపరియై పరప్రభువు ధరను ప్రభవించెన్ నరగోరె మంద కాపరియై పరప్రభువు ధరను ప్రభవించెన్ చెరవీడెను తెర తొలిగెను ధరలోన మనకు నేడే అందాల తారను అలాగే చూడుడి ఆ కాంతిలో చింత తీరేనుగా సంజలవే దీనులై సాగిరియా వెలుగులో సాగిరియా వెలుగులో మెరిసింది అందాల శుభతార నింగిలో జ్ఞానులే దీనులై సాగిరియా వెలుగులో సాగిరియా వెలుగులో సాగిరియా వెలుగులో ఆకాశాన వెలసిన ఆ తారదారి చూపినది పశులశాల వింతగా పరలోకమైనది ఆకాశాన వెలసిన ఆ తారదారి పశులశాల వింతగా పరలోకమైనది యేసుని చూచిన జ్ఞానుల జీవితాశ తీరినది యేసుని చూచిన జీవితాశ తీరినది తిరిగి వెళ్ళు సమయాన మార్గమే మారినది తిరిగి వెళ్ళు సమయాన మార్గమే మారినది మెరిసింది అందాల శుభతార నింగిలో జ్ఞానులే దీనులై సాగిరియా వెలుగులో సాగిరియా వెలుగులో సాగిరియా వెలుగులో వాకిళ్ళలో వెలసిన మనసార కోరగా మనలో నివసింపగలడు మనసుల వాకిళ్ళలో వెలసిన ఆ శ్రీకరుడు మనసార కోరగా మనలో నివసింపగలడు అలనాడు ఆజ్ఞానుల త్రోవ మార్చినవాడు అలనాడు ఆజ్ఞానుల త్రోవ మార్చినవాడు ఇలనేడు మన జీవిత గమనమే మార్చగలడు ఇలనేడు మన జీవిత మెరిసింది అందాల శుభతార నింగిలో జ్ఞానులే దీనులై సాగిరియా వెలుగులో సాగిరియా వెలుగులో సాగిరియా వెలుగులో ఆమేన్. మమ్మల్ని కనికరించుము ప్రభువా, మమ్మల్ని కనికరించుము. భూమి ఆకాశ
సృజించిన సర్వశక్తి గల తండ్రి అగు దేవుని నేను నమ్ముతున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముతున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన పొంతి పిలాతు అధికారం కింద శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన కూర్చుండి ఉన్నాడనియు సజీవులకు మృతులకు తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చుననియు నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముతున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముతున్నాను. ఆమేన్. జ్యోతి చిన్న కప్పు దేవుని యొక్క నామానికి మహిమ కలుగుగాక. చేరుకొని వచ్చిన దేవుని ఆరాధనగా మరి యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక చక్కని అవకాశమైనటువంటి మరి స్థానిక దేవస్థానంలో మరి మోహన్ గారి ఆచార్య కొన్నారు. మరి మా కమిటీ సభ్యులైనటువంటి ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు ఇస్తున్నారు. వారికి ఉన్నారు. మరి ఆర్గనైజింగ్ సభ్యులు మరి యుఎస్ గారికి అలాగే నాగార్జున గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మంచి జోపిద్దారా మరి చక్కని సమయంగా నేను భావిస్తూ మరి ప్రభువారు మరి ఈ యొక్క నెల రోజుల కాలంలో మొట్టమొదటి రోజున మీతో వ్యవసాయానికి దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. మరి దీన్ని అడ్వాన్స్ లేకపోతే ఆయన రాకను గురించి క్రిస్మస్ కి 4 వారాల ముందు జరిగేటువంటి క్రైస్తవులు ఆధ్యాత్మికంగా సిద్ధపడేటువంటి ఒక గొప్ప మహోత్తరమైనటువంటి మరి మండల కాలముగా మనము అభివర్ణించవచ్చు ఈ యొక్క కాలాన్ని. మరి ఇందులో మరి ప్రార్థనలు, మరి దైవిక సంబంధమైనటువంటి ప్రతినిధిత్వాలు, అలాగే ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక సిద్ధపాఠం గురించి మరి 4 రోజుల కాలంలో మరి మనకు ఎంతగానో దోహదపడతాయి. అలాగే ఇప్పుడు అందరూ పాటలు పాడారు. మరి వెలుగుల గురించి, అందాల గురించి ఎక్కడ చూసినా కానీ మరి యొక్క నక్షత్రాలు స్టార్లు చేస్తూ ఉంటారు. ఎక్కడ ఏ అర్ధరాత్రులు ప్రయాణం చేస్తున్నా కానీ ఈ 4 రోజులు కూడా దర్శించేది ఏంటంటే నక్షత్రాలు ఎక్కువ పక్కన కానీ ఇలా లోపల కానీ చాలా ఒక ఆహ్లాదకరమైనటువంటి పండగ వాతావరణము మరి ఈ దినం నుంచి మొదలైంది కనుక మరి ఎటువంటి మంచి సుదినాన్ని మనము జరుపుకోవడానికి దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. దీని యొక్క భావన ఏంటంటే ఈ యొక్క 4 దినముల్లో యేసుక్రీస్తు ప్రభువారు మరి బాలుగా ఆయన పుట్టినటువంటి సందర్భాన్ని, ఆయన బయటకు రాకలను, అలాగే రెండవసారి ఆయన రాబోతున్నటువంటి ఆ యొక్క 2వ రాకడ గురించి కూడా మరి విశ్లేషణగా తెలుసుకోవడానికి ఈ 4 దినములు మనకి చాలా ఉపయోగకరంగా ఉంటాయని చెప్పి అది మీకు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మరి యొక్క ప్రాముఖ్యమైన సమయంలో ఈ క్రిస్మస్ మరి ప్రారంభ దినములో మొట్టమొదటిది ఏమిటి ప్రశ్న? ఈ క్రిస్మస్ లో మొట్టమొదటిది ఏమిటి?
మరి మీటింగ్ పెట్టుకుంటే ఏం చేస్తా? పక్కన మీటింగ్ స్టార్ట్ చేస్తే ఏం చేస్తా? చెప్పండి. ఆమ్లెట్ వేస్తా. ఆమ్లెట్ వేయాలి. ఇన్విటేషన్ కార్డ్ వేయాలి. మొట్టమొదటి మరి పాంప్లెట్ లేకపోతే బ్యాన్ ఏంటంటే ఆకాశంలో నక్షత్రం ఏంటి పాట పాడారు. అదే మన మొట్టమొదటి బ్యానర్ గాని పాంప్లెట్ గా మనం చూస్తున్నాం. మత్తయి రాసిన శుభవార్త 2వ అధ్యాయము 2వ వచనము 9వ వచనము 10వ వచనం సహాయం చేయండి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి. ఒక వ్యక్తి రావాలి అని అంటే ఏం కావాలి? తెలుసుకోవాలంటే అయినా చూడాలి. కనుక వీళ్ళందరూ ఈ రాజు గురించి తెలుసుకోవడానికి మొట్టమొదటి ఏం చూశారంటే నక్షత్రాన్ని చూశారు. ఆ నక్షత్రం బట్టి వాడు ముందుకి నడుచుకుంటా వెళ్ళారు. అలాగే మన జీవితాల్లో కూడా మరి అది ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఆయన లోకానికి వచ్చాడు, ఆయన మనలో కూడా కనిపించాడు. ఆ నక్షత్రం ఎలాగైతే ఇతరులను ఆకర్షిస్తుందో ఆయన కూడా ఈ లోకంలో ప్రతి వారిని ఆయన ఆకర్షించాడు. ఆ నక్షత్రం అందరికీ ఒక పాంప్లెట్ ఏంటో ఇది మొదటి పాంప్లెట్, మొదటి బ్యానర్ లేకపోతే మొదటి వాల్ పోస్ట్ ఏంటంటే నక్షత్రం పెడతారు. ఎంతదే అందరిని ఆకర్షించే నక్షత్రం దేవుడు అందరు ఆకర్షిస్తూ ఉంటుంది. వారందరినీ వారి దృష్టిని ఇది మరుస్తుంది, తన వైపు తిప్పుకుంటుంది. అలాగే ఆయన కూడా మరి మన అందరి తన వైపు ఆకర్షించాడు. సంగ్రామం వల్లనే కూర్చొని పెట్టాడు. మన లక్ష్మీ వాళ్ళకి వచ్చేవాళ్ళం కాదుగా, ఈ 20 క్రిస్మస్ పూజలు జరిపిస్తున్నవాళ్ళం కాదుగా. కనుక అలా మన ఆకర్షణ దేవునికి వందనాలు తెలియచేద్దాం. రెండవదిగా క్రిస్మస్ వేదిక ఎక్కడ? విగ్రహాల్లో ఈ చర్చి కాదు, ఎక్కడ? మీటింగ్ అంటే స్టేజ్ కడతారు కదా, ఎక్కడది? ఎక్కడ? బెత్లెహేములో మరి పశువుల పాక మరి ప్రోగ్రానికి వేదిక అయింది. బెత్లెహేము పశువుల పాక ఈ ప్రోగ్రానికి మొట్టమొదటి వేదిక అయినట్టుగా మనం చూస్తున్నాం కదా. మత్తయి సువార్త 2వ అధ్యాయం 8వ వాక్యం. మత్తయి సువార్త 2వ వాక్యం. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానమును తెండని చేయి వారిని బెత్లెహేమునకు పంపెను. కూడా ఈ విధంగా తెలియజేస్తుంది. ప్రవచనము బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములో నీవు స్వల్పమైన గ్రామమైనను అల్పమైన గ్రామాన్ని నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలుబోవాడు నీలో నుండి వచ్చును. ఇదిగో స్వల్పమైంది. ఈ పిల్లలలో ఉన్నటువంటి ఈ పరిచయం స్వల్పమైంది, కానీ ఏర్పాటు చేసేవాడు ఇక్కడ నుండే వస్తాడు, బెత్లెహేము నుంచే వస్తాడని చెప్పి లేఖన భాగాలు తెలిసింది. అట్లాగే ఈ అయ్యగారు మీ పాస్టర్ గారు గుంటూరు యూపీఎఫ్ ఆయన ఏర్పాటు చేసే నాయకుడు దేవుడు చేశాడు. అదే ఒప్పుకోవాల్సిందే, దాన్ని ఒప్పుకోకుండా ఎవరు ఉండవలసిన అవసరం లేదు. కనుక ఈయన బెత్లెహేము ఎఫ్రాతా, మరి ఈ బెత్లెహేము అది ఎక్కడో మారుమూల ప్రాంతం, కానీ అది ప్రపంచానికి వేదిక అయింది. ఏమైంది? ప్రపంచానికి వేదిక అయింది. కనుక మరి ఆ వేదిక మీద అనేక మంది వెళ్ళారు. కనుక అయ్యగారు కూడా
పంచిపెడతా ఉంటాడు. అది దేవుడు మంచి మనసు దేవుడు మరి ఆయన మాత్రమే మహిమపరచబడేగాక. హల్లెలూయా. మొదటి ప్రసంగికుడు లేకపోతే మొదటి సందేశకుడు ఎవరు? క్రిస్మస్ మొదటి ప్రసంగికుడు లేకపోతే సందేశకుడు ఎవరు? దూత. తర్వాత దిగి వచ్చిన దూత. అవునా? చూడండి, లూకా రాసిన శుభవార్త 2వ అధ్యాయం 9వ వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించున్నందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి. చాలు మొదటి ప్రసంగం. ఈ భూమి మీదకి రక్షకుని కూర్చోబెట్టి తీసుకునే మొదటి శుభవర్తమానం అక్కడ మనం చూస్తున్నాం. మొదటి ప్రసంగికులు ఎవరంటే దేవుడు, దూత. కనుక నీవు కూడా దేవుని కొరకు క్రిస్మస్ దినాల్లో దూతలాగా మారిపోవాలి. దేవుని గురించి అందరికీ ఈ శుభవర్తమానాన్ని తెలియచేయాలని చెప్పి దేవుడు ఆయన మనకు తెలియచేస్తూ ఉన్నాడు. 4వదిగా మొదటి క్రిస్మస్ ఫైర్ గ్రేస్ మెమోరియల్ లూథరన్ చర్చ్. మెమోరియల్ లూథరన్ చర్చ్ ఫైర్ వారు మరి మంచిగా పాటలు మీకన్నా ముందు అక్కడ పాటలు పాడారు. ఎవరు చదవండి? 13-14 వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. ఎందుకు అనంటే ఆ రక్షకుని యొక్క రాకడ ఎందుకు ఇదంతా సిద్ధపరిచారు, దేవుడికి సిద్ధపరిచారు, ప్రసంగికులందరూ బయలుదేరారంటే ఈ భూమి మీద వాళ్ళు సమాధానమును, దేవుడి సమాధానము గురించి, ఇదిగో సమాధానం గురించి రక్షకుడు రాబోతుందని చెప్పి అందరికీ కూడా ఒక పైరు బృందము పాట పాడట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అది కూడా మొదటి క్రిస్మస్ పాట. అంటే మొట్టమొదటి పైరు వాళ్ళే, పాట కూడా పాడింది వాళ్ళే. అదే మనము ఆ 19 మనం చూస్తూ ఉన్నాం. భూమి మీద నీకు సమాధానము కానీ దేవుని స్తోత్రము చేయుచుండెను. స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. కనుక వారు ఆ దినములోనే దేవుడికి స్తోత్రము గానము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మొట్టమొదటి వర్తమానము లేకపోతే ప్రసంగం జరిగినటువంటి స్థలం ఏమిటంటే 7 రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అన్ని మొదటి, సెకండ్ లేదు, థర్డ్ లేదు, అన్ని ఫస్టే, అన్ని ఒకటే, 2 లేదు, 3 లేదు. ఏమని ఉంది అక్కడ? దావీదు పట్టణమందు 7 రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఆ క్రీస్తు యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మరి కొన్ని 4 వారాల ముందుగా మనము ఈ యొక్క అడ్వెంట్ కాలాన్ని మనము నిర్వహించుకుంటాం. మనం ఆధ్యాత్మికంగా సిద్ధపడటానికి, ఆయన రాకని ఎదుర్కోవడానికి, అలాగే ఆయన 2వ రాకడ గురించి మనం ధ్యానం చేయడానికి మరి ప్రత్యేకమైన దినములు మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని మనము గ్రహించబద్దులమై ఉన్నాం. ఇప్పుడు మొదటి క్రిస్మస్ కానుకలు ఏంటి? మొదటి క్రిస్మస్ కానుకలు చెప్పండి. క్రిస్మస్ కానుకలు ఏంటి? మొట్టమొదటి బంగారం, బంగారము, సాంబ్రాణి, గోళము కానుకలుగా వచ్చింది.
మత్తయి సువార్త 2వ అధ్యాయము 10 ఎన్ని ఉండాల్సిందే. ఏమేమి ఉండాలి? పాంప్లెట్ ఉండాలి, వేదిక ఉండాలి, సందేశాలు ఉండాలి, వైభవం ఉండాలి, పాటలు ఉండాలి, ప్రసంగాలు ఉండాలి, కానుకలు లేకపోతే దానికి పరిపూర్ణత లేదు. మొదటి క్రిస్మస్ కానుకలు ఏమిటంటే బంగారము, సాంబ్రాణి, వార నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని ఓళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఇది మొట్టమొదటి క్రిస్మస్ ఆఫర్. తరువాత దేవుని బిడ్డలారా, మొట్టమొదటి క్రిస్మస్ బహుమానం ఏంటి? బంగారం. అయిపోయింది చెప్పండి, అయిపోయింది. మొట్టమొదటి క్రిస్మస్ బహుమానం ఏంటి? దేవుడే కుమారుడిగా ఈ లోకానికి రావడమే మొట్టమొదటి క్రిస్మస్ బహుమానం. లూకా శుభవార్త 2వ అధ్యాయం 11వ వచనంలో ఈ రీతిగా చెప్పబడింది. 2వ అధ్యాయం 11వ వాక్యం. దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీకు ఒక ఆనవాలు. ఒక శిశువు కొద్ది గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద క్రిస్మస్ యొక్క ఆంతర్యం ఏమిటంటే సమాధానము, రక్షణ, దేవుని బిడ్డలుగా మార్చబడము, చేర్చబడము, రక్షణ వారికి రక్షణ, మార్పు వారికి మార్పు, మారు మనసు కలిగి నమ్మి బాప్తిస్మం పొంది దేవుని బిడ్డలుగా చేర్చబడమే నిజమైన క్రిస్మస్. కనుక మరి యొక్క మొట్టమొదటి దినమున మరి చక్కని అవకాశం గ్రహించి మీతో ఈ క్రిస్మస్ యొక్క మొట్టమొదటి మరి మాటలు లేకపోతే లక్షణాలు వివరించడానికి అవకాశం ఆశ్చర్య వారికి తెలియజేస్తూ మీ అందరికీ వందనాలు చెప్తూ ఆ మాటలు తెలుసుకోవడం దేవుడు మా అందరికి సహాయం చేయగలుగుతారు. నేను ప్రార్థన చేసి దేవుని ఇచ్చాను. ప్రార్థన చేయబోయే ముందుగా రెండు బాడు యెరూషలేము రాజనగరిలో యేసుని ఎదగుచు ఎరిగిన దారి తొలగిన వేళ వేదలో
చేస్తారు. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా యేసయ్య, ఉన్నతమైన కృపా భాగ్యములను బట్టి నేటి వరకు కూడా మమ్మల్ని సచివాలయంలో గొప్ప తండ్రి మీకు స్తోత్రము చెల్లించుకుంటూ ఉన్నాము ప్రభువా. 2025 సంవత్సరం క్రితం ఆయన సర్వ మానవాళి రక్షణార్థం సర్వ మానవాళిని రక్షించుటకు ప్రభువా, లోక రక్షకుడుగా మా అందరి కొరకు మహిమను విడిచిపెట్టి ఆయన ఈ భూలోకమునకు దిగి వచ్చిన యేసయ్య, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. అయా సర్వ మానవాళిని రక్షించినప్పుడు రక్షకుడుగా మీరు మాకు ఉన్నదికై స్తోత్రములు ప్రభువా, మీరు వచ్చినందుకై స్తోత్రములు ప్రభువా, మా జీవితంలో రాక్షణానికై స్తోత్రములు ప్రభువా. అయా ఇంతసేపు నాయన ఈ సేవకుల ద్వారా మీరు మాకు తెలియజేసినటువంటి ప్రతి మాటను బట్టి నాయన ఇదిగో ప్రభు మీ గణనాలను స్తుతిస్తూ ఉన్నాము ప్రభువా. ఈ దాసుడు ప్రకటించిన ప్రతి మాట కూడా నాయన మా హృదయంలో నీరు కట్టి పరిపూర్ణ దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము ప్రభువా. నిన్న మాటలను మర్చిపోకుండా మా హృదయం అనే పాప మీద రాసుకుని ఎంతేమని వాక్యం ధ్యానించుకుంటూ ప్రభువా, మీరు ఎందుకు ఈ లోకమంటూ వచ్చారో, ఎందుకు 3.5 సంవత్సరంలో నాయన ఉన్నతమైన పరిచయం చేశారో, ఎందుకు నాయన మీరు కలుగు శివలో నాయన మీరు మరణించారు, పునరుద్ధానుడిగా ఎందుకు తిరిగి లేచారో ప్రభు నాయన మేము గ్రహించుకుని ప్రభు నిన్ను కోరి నీ వాక్యాన్ని సాగుగా మేమందరం కూడా నడుచుకున్నట్లుగా నాయన ఈ విధమైన మాకందరికీ కూడా ఈ ఉన్నతమైన కృపను మా పైన కుమరించమని అయ్యా ఇదిగో ప్రభు ఈ జరగబోతున్నటువంటి క్రిస్మస్ వేడుక ఆరాధనలన్నీ కూడా ఈ నామములకు మహిమకరంగా జరిగించమని మా హృదయంలో నిజమైన క్రిస్మస్ ఆనందముతో నింపమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నీకు వందనాలు. అయా సంఘాన్ని పరిచర్యను ప్రభు ఆచరణలను మీరు నియమించి ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యంలో దయచేయండి ప్రభు. అయా సంఘంలో కూడా నాయన నానాటికి మీరు అభివృద్ధిలోకి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. అయా యొక్క క్రిస్మస్ వేడుక కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు నియమించి ఆశీర్వదించి ఇలాగలకు సిద్ధపడుతుంది మా ఘనత ప్రభావం పొందుతామని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకలు పొందుతున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, చేరికలు వచ్చిన వాళ్ళందరూ మరి ప్రత్యేకించి మరి స్థానిక దేవస్థానం ఆచార్య ఈ ప్రత్యేక దినములు మరి ప్రార్థన జరుపుకుంటున్నాం. మీ అందరికీ ప్రభు కృపా ప్రేమ సమాధానానికి తోడయండి. ప్రభు యొక్క రాకడ నిశ్చితను, ఆయన రెండవ రాకడ యొక్క గమనమును మనం గ్రహించుకొని ఆధ్యాత్మిక జీవితం ప్రభు మనం సిద్ధపరచుకున్నాను గాక. ఆమేన్. ఇవాళ మొదటి ఆరాధనలో పాల్గొనడానికి మా యునైటెడ్ పాస్టర్ బిడ్డని ఆహ్వానించడం జరిగింది. లోక భాషలు మీకు తెలుసుకుంటారు. వీళ్ళు నా తండ్రి కొడుకు, నల్ల కొడుకు. ఇంకొకటి రావాలి. ఎవరు జ్ఞానం వాళ్ళు ఎవరు వాళ్ళ ఇంట్లో కాబట్టి రాలేదు. వాళ్ళ మనసంతా ఇక్కడే ఉంటుంది. ఇక్కడే అలాగే మా ప్రెసిడెంట్ గారు టైగర్ రోడ్ మీద చేస్తారు. ప్రెసిడెంట్ గారు వస్తానన్నారు కానీ నేనే వస్తాను. వాడి ప్రాణం కూడా ఇక్కడే వస్తాయి. అంటే ప్రయాణం ఇద్దరు చెప్పాను. ఇంకొక డాక్టర్ ఉన్నారు, వైస్ ప్రెసిడెంట్ వస్తానన్నారు కానీ ఖాళీ కాదు. అందుకని వర్షాలు వస్తారు, అందులో రాలేదు. ఇంకా చాలా మంది రావాల్సింది యాక్చువల్గా. అయితే కార్యక్రమంలో అంటే రోజులు గడుస్తూ ఉంటే
గా ఒక సబ్జెక్ట్ కొత్తగా మనం చెప్పుకుంటాం. సో మరొక పర్యాలు మా మధ్యకి వచ్చి మనతో కలిసి ఆరాధనను ప్రారంభించిన మా కమిటీ మెంబర్లందరూ కూడా హృదయపూర్వకమైన వందనాలు. థ్యాంక్ యూ. జతక్క ఇవంతే